హలో ఎవరివన్, అఖండ 2 టీజర్ చూడంగానే మైండ్ పోయింది. అసలు ఆ టీజర్, ఆ టేకింగ్, బోయపాటి సీని గారి టేకింగ్ కానీ, అసలు ఆ విజువల్స్ కానీ, బాలకృష్ణ గారిని చూపించే అసలు ఆ సినిగ్రఫీ కానీ, ఎక్కడ ఏది మాట్లాడుకున్నా, ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. ఆ త్రిశూలంతో నరికే సీన్ ఏదైతే ఉందో అరాచకం అదైతే. నాకు తెలిసి ఇండియాలో ఏ డైరెక్టర్ కూడా ఇంత డేర్ చేసి ఉన్నాడు యాక్షన్ సీన్స్కి. బోయపాటి సీని గారికి అయితే హ్యాట్సాప్ చెప్పాలి. 65 సంవత్సరాల ఏజ్లో కూడా బాలకృష్ణ గారి డెడికేషన్కి అయితే మాత్రం ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువనే. ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆయన ప్రెజెన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. ఒక్క టీజర్లా వినాశనం, విధ్వంసం, అరాచకం 3 కలిపి చూపించిన విధానం ఏదైతే ఉందో, అసలు ఈ టీజర్ చూస్తే చాలు ఇంకా సినిమా ఎట్లుంటుంది అన్నది ఎవరు ఊహ కూడా అంతలేదు. అది ఎంత ఊహించుకున్నా తక్కువ అన్న కడుకు ఉంది. నిజంగా అఖండ 2 టీజర్ మాత్రం అరుపులు పుట్టించింది. వేరే లెవెల్ టీజర్, ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. అసలు బోయపాటి గారి ఫోకస్ ఏదైతే ఉందో మామూలుగా లేదు. ఈసారి ఏదైతే మొత్తం పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తుందో, పాన్ ఇండియా ఖచ్చితంగా షేక్ అయ్యే మూవీ ఇది, ఎటువంటి డౌట్ లేదు. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అసలు ఆ మంచుకొండలో బాలయ్య బాబు గారు నడుచుకొని వస్తుంటే, ఆ త్రిశూలం నరుకుతుంటే అసలు ఆ రియాక్షన్ కూడా చెప్పలేము. అది ఆ రేంజ్లో ఉంది. జై బాలయ్య.